నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. ధర్నాకి దిగడం జరిగింది. సుమారు 7:30 ప్రాంతం నుంచి ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి, మరి ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. తెలుసుకుందాం అన్న, కనీసం మీ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన పరిస్థితి, ఇంత ఇలా కొట్లాడుతున్నారు రోడ్డు మీదకి వచ్చి. రాజకీయ సౌలభ్యం కోసం మాట్లాడుతున్నారు అన్న, న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడట్లేరు. రాజకీయం గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ న్యాయం జరగట్లేదు. అంతే రీజన్. సడన్ గా అర్ధరాత్రి ఈ నైట్ పూట మరి ఎందుకు సడన్ గా ధర్నా? గత 3 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నాం అన్న, మమ్మల్ని గుర్తించట్లేరు. గుర్తించగానే మేము రోడ్ల మీద ఎక్కామన్నా. ఏ పార్టీ సంబంధం లేదు కూడా దిగాం. మేము నిరుద్యోగ ఉద్యమం, ఇంతే. ఎలాంటి పార్టీతో సంబంధం లేదు. నిరుద్యోగుల ఉద్యమం, మాకు న్యాయం జరగాలి అంతే. ఇప్పుడైనా మీకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు? జరుగుతే పక్క జరగాలి. జరగకపోతే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం. బరాబర్ చెప్తున్నాయి. ఖబర్దార్ ఖబర్దార్. డిమాండ్ చేయండి. మీ సవరించి మేట్ విద్యార్థులకు జాబ్ వచ్చేలా చూడాలని రేవంత్ రెడ్డి గారిని, అలాగే మంత్రులు సీనియర్ కమిటీ చేశారు. కమిటీ 317 మీద 46 మీద కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ అని ఇవ్వాలి. లేకుంటే ఏజీ గారు డైరెక్ట్ కోర్టు కన్నా అటెండ్ అయ్యి మా కేసు వాదించి, మా కేసు ఏదో ఒకటి తేల్చాలి కదా. ఫస్ట్ ఆ కేసు ఇప్పటికే 25 సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా 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 ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికే సంవత్సరాలు అవుతుంది. మా ఏదో ఒకటి న్యాయం చేస్తే అయిపోతుంది. లేకుంటే కేసు కోర్టులో కేసు అడగొడితే మాకు సమస్య మంచిది కాదని మేము సవరించుకుంటాం. కానీ అట్లా కేసు అయిపోతలేదు. ఇట్లా కమిటీ రిపోర్ట్ ఇస్తలేదు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. అందరు ట్రైనింగ్ వేరు. తక్కువ మార్కులు వచ్చిన అందరు ట్రైనింగ్ వేరు. మాకు 125, 130 మార్కులు వచ్చినా కానీ మేము రోడ్ల మీద ఉన్న పరిస్థితి. అర్ధరాత్రి రోడ్ల మీద వచ్చినాం. ఇప్పుడు 5-6 నెలల నుంచి తిరుగుతానే నుంచి ఇంటికెళ్ళని సిగ్గు అవుతుందన్నా. ముఖం దాచుకొని హైదరాబాద్ లో ధర్నాలు చేస్తున్నాం అన్న. అంటే ఈ ప్రభుత్వం వస్తే ఏదో చేస్తుంది అనుకున్నారు కదా, మరి ఈ ప్రభుత్వం వచ్చే కూడా అదే ఇబ్బందులు కదా? అవును సార్, చాలా అన్యాయం అయిపోయింది సార్. ప్రజెంట్ అయితే అడ్వకేట్ జనరల్ 25 సార్లు పోస్ట్పోన్ చేయాలి సార్ కేసుని. 20 సార్లు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? అంత భయం ఎందుకు ఈ గవర్నమెంట్ కి? 20 సార్లు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏముంది? కొనసాగితే ఈ తీవ్రత ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్ కి. అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి. ఇదంతా రాజకీయ సౌలభ్యం కొరికే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఉద్యోగుల పట్ల వీళ్ళకు ఎలాంటి శ్రద్ధ మాత్రం వీళ్ళకు ఇలాంటి శ్రద్ధ ప్రేమ మాత్రం వీళ్ళకి లేదు. రాజకీయ సౌలభ్యం మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా.